లేదా? మంచోడు కదా సారా, కట్టేశారు. ఇక కరువు తీరేదాకా కట్టాలని చెప్పు. ప్రమాదమేమో కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము. నీకెందుకు కట్టాలని ఆశిస్తూ రేనాటి వీరులారా, ఈ యుద్ధం నీ కోసం కాదు, నీ అన్నల కోసం, నీ తల్లి కోసం, మీ బిడ్డల కోసం. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి. ఈ సామాన్యులేమో సామ్రాజ్యాలు కూల్చారని చరిత్ర చెప్పుకోవాలి. నీతో నేను ఉన్నానురా. ఈ రోజు వస్తుందని తెలుసుకోరా, అందుకే సిద్ధమైన సత్యం ముందు 10 మందినైనా తప్పి పొడవడతాం. చెప్పాల్సింది నరసింహారెడ్డిని కాదు, ఈ బానిసల్లో వాడు పుట్టించిన ధైర్యాన్ని. మనకు వీడి చావు ముఖ్యం కాదు, వాడు దోచుకెళ్తున్న సంపద ముఖ్యం. అది మనది, మన ఆత్మ గౌరవం. గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు. తప్పు చేస్తే ప్రజలైనా ఒకటే, రాజైనా ఒకటే. అవకాశం క్షమాపణ చెప్పాలి. తల తెంచుకుంటారు కానీ క్షమించమని నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు, దేశం కోసం చూపించు. అప్పుడు నీ ముందు తల ఉంచుకోవడమే కాదు, తల తెంచుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. స్వతంత్రం కోసం జరుగుతున్న తొలి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. నీ గెలుపుని కల్లారా చూడాలి సాయిదా నరసింహారెడ్డి. వీరత్వానికి పేరుపడ్డ తమిళ భూమి నుంచి వచ్చా రాముడికి లక్ష్మణుడు మళ్ళీ ఇప్పుడు ఉంటాం. అది విజయము వీరమరణం. ఆ నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి. స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. నా భరతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోతున్నా, లేదా యుద్ధమే. చివరి కోరికేమైనా ఉంటే tell me now in one sentence. Get out from my motherland. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం.